ఒకసారి యేసు ప్రభువు ప్రజలకు బోధిస్తూ ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఒక తండ్రి మరియు అతనిద్దరు కుమారుల గురించి. ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక మనిషి ఉండేవాడు. అతనికిద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎంతో బాధ్యతగా ఉండేవాడు. తండ్రితో కలిసి పొలాల్లో పనిచేసేవాడు. చిన్న కుమారుడు మాత్రం కొంచెం అల్లరి స్వభావం కలవాడు. అతనికి స్వేచ్ఛగా జీవించాలి అనే కోరిక ఎక్కువ. ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, తండ్రి, నాకు రావలసిన ఆస్తిలో నా భాగం ఇప్పుడే ఇవ్వండి. నేను నా జీవితాన్ని నేను చూసుకుంటాను. తండ్రికి ఈ మాటలు చాలా బాధ కలిగించాయి. ఎందుకంటే సాధారణంగా ఆస్తి తండ్రి చనిపోయిన తర్వాతే కుమారులకు ఇవ్వబడుతుంది. కాని అయినా తన కుమారుడిని ప్రేమించిన తండ్రి అతనికి తన భాగం ఆస్తినిచ్చాడు. కొన్ని రోజుల తర్వాత చిన్న కుమారుడు తన ఆస్తంతా తీసుకుని దూరమైన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశంలో అతను మొదట చాలా సంతోషంగా జీవించాడు. డబ్బు చాలా ఉండటంతో అతను స్నేహితులతో కలిసి పండుగల్లా జీవించాడు. విందులు చేసేవాడు, ఖరీదైన వస్తువులు కొనేవాడు, వ్యర్థమైన పనుల మీద డబ్బు ఖర్చు చేసేవాడు. కాని కొంతకాలానికి అతని దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అప్పుడే ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. తినడానికి కూడా ఆహారం దొరకలేదు. అతను చాలా కష్టాల్లో పడిపోయాడు. తరువాత అతను ఆ దేశంలోని ఒక రైతు దగ్గరకు వెళ్లి పని అడిగాడు. ఆ రైతు అతన్ని పందులను కాపాడే పనికి పెట్టాడు. పందులకు ఆహారం పెట్టడం అతని పనయ్యింది. అతను చాలా ఆకలితో ఉండేవాడు. పందులు తినే ఆహారం కూడా తినాలని అనిపించేది. కాని ఎవ్వరూ అతనికివ్వలేదు. అప్పుడు అతను తన పరిస్థితి గురించి ఆలోచించటం ప్రారంభించాడు. నా తండ్రి ఇంట్లో పనిచేసే సేవకులకు కూడా చాలా ఆహారం ఉంది, కాని నేనిక్కడ ఆకలితో చస్తున్నాను అని అనుకున్నాడు. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తాను. ఆయన దగ్గర ఇలా చెబుతాను, తండ్రి, నేను దేవుని ఎదుట మీ ఎదుట పాపం చేశాను. ఇక నేను మీ కుమారుడని పిలువబడటానికి అర్హుణ్ణి కాదు. నన్ను మీ సేవకులలో ఒకడిగా ఉంచండి. అలా నిర్ణయించుకుని అతను తన తండ్రి ఇంటికి తిరిగి బయలుదేరాడు. అతనింకా చాలా దూరంలో ఉండగానే అతని తండ్రి అతన్ని చూశాడు. తండ్రి గుండె ప్రేమతో నిండిపోయింది. వెంటనే పరుగెత్తి వెళ్లి తన కుమారుడిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు వెంటనే ఇలా అన్నాడు, తండ్రి, నేను దేవుని ఎదుట నీ ఎదుట పాపం చేశాను. ఇక నేను మీ కుమారుడని పిలువబడటానికి అర్హుణ్ణి కాదు. కాని తండ్రి అతని మాటలను వినకుండా సేవకులను పిలిచాడు. త్వరగా మంచి వస్త్రం తీసుకుని అతనికి వేసండి. అతని చేతికి ఉంగరం పెట్టండి. అతని కాళ్లకు చెప్పులు వేయండి. బాగా పెంచిన దూడను తీసుకుని కోసి విందు సిద్ధం చేయండి. ఎందుకంటే నా కుమారుడు చనిపోయినవాడిలా ఉండి మళ్లీ జీవించాడు. తప్పిపోయినవాడిప్పుడు దొరికాడు. అలా ఇంట్లో పెద్ద సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇంతలో పెద్ద కుమారుడు పొలం నుంచి తిరిగి ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి దగ్గరకొచ్చేసరికి సంగీతం మరియు నృత్యం వినిపించాయి. అతనొక సేవకుణ్ణి పిలిచి అడిగాడు, ఇంట్లో ఏం జరుగుతోంది? సేవకుడు చెప్పాడు, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు. మీ తండ్రి అతను క్షేమంగా వచ్చాడని ఆనందంతో పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఇది విన్న పెద్ద కుమారుడు చాలా కోపంగా మారిపోయాడు. ఇంట్లోకి వెళ్లడానికి కూడా ఇష్టపడలేదు. అప్పుడు తండ్రి బయటకు వచ్చి అతన్ని లోపలికి రావాలని కోరారు. కాని పెద్ద కుమారుడిలా అన్నాడు, ఇన్ని సంవత్సరాలు నేను మీకు సేవ చేశాను. మీ మాట ఎప్పుడూ అతిక్రమించలేదు. అయినా మీరు నాకు నా స్నేహితులతో ఆనందంగా ఉండటానికి ఒక మేక కూడా ఇవ్వలేదు. కాని మీ ఆస్తిని వ్యర్థంగా ఖర్చు చేసిన మీ చిన్న కుమారుడు తిరిగి వచ్చాడని మీరు పెద్ద విందు ఏర్పాటు చేశారు. తండ్రి అతనికి ప్రేమగా ఇలా చెప్పాడు, నా కుమారుడా, నీవెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నా దగ్గర ఉన్నదంతా నీదే. కాని నీ తమ్ముడు చనిపోయినవాడిలా ఉండి మళ్లీ జీవించాడు. తప్పిపోయినవాడిప్పుడు దొరికాడు. కాబట్టి మనం ఆనందించటం సహజం. ఇలా యేసు ప్రభువు ఈ ఉపమానం చెప్పి ఒక గొప్ప సందేశమిచ్చారు. దేవుని దగ్గర నుంచి దూరమైపోయిన మనిషి తిరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఎంత పెద్ద పాపం చేసిన వాడైనా నిజంగా పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడు.